హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ అజయ్. ప్రెసెంట్ అయితే మనం కేరళలోని అజ్మలా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి. సో ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అజ్మలా. ఇదైతే మనకి కేరళలో ఫస్ట్ ఎపిసోడ్ అండి. అంతేకాకుండా మన ఆల్ ఇండియా ట్రిప్ లో 16th ఎపిసోడ్ అనమాట. ఇన్ కేస్ లాస్ట్ తమిళనాడు సిరీస్ చూడనట్లయితే ఒకసారి చూసేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ మనకి వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఈ సిరీస్ లో ఆల్మోస్ట్ 15 to 20 వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాం అనమాట. సో ఏది మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ ఏ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్ లో ఉంచుకోండి. సో ఈ అజ్మలా శివ టెంపుల్ అనేది ఒక హిడెన్ జెమ్ అండి. రీసెంట్ టైమ్స్ లో చాలా అంటే చాలా బాగా పాపులర్ అవుతుందండి. అందుకోసమే నేను డైరెక్ట్ కన్యాకుమారి నుంచి తిరువనంతపురం వెళ్ళి ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఫస్ట్ ఎపిసోడ్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదండి. చాలా అంటే చాలా పాపులర్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కేరళ ట్రిప్స్ వెళ్తున్నారు, తమిళనాడు ట్రిప్స్ వెళ్తున్నారు. బట్ ఈ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. సో అందుకోసం అయితే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది చేయడం అయితే జరిగిందండి. ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు లొకేషన్ అయితే చాలా అంటే చాలా కూల్ గా అయితే ఉంది. సో చూస్తున్నారు కదా అంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో లొకేషన్ అనేది. సో చాలా అంటే చాలా కూల్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో కేరళ అంటేనే కూల్ వైబ్ ఉంటుంది. బట్ ఈ టెంపుల్ అయితే ఇంకా మనకి సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల ఇంకా చాలా అంటే చాలా బాగా ఉండడం అయితే జరిగింది. సో ఒకసారి ఈ టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ముందుగా తిరువనంతపురం నుంచి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే తిరువనంతపురం రైల్వే స్టేషన్ బయటకు వచ్చినట్లయితే మనకి రైల్వే స్టేషన్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక 100 meters లో చిన్న బస్ స్టాండ్ లాంటిది అయితే కనిపించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అక్కడికి వెళ్ళినట్లయితే మనకి అజ్మలాకి ఎవ్రీ 1 hour కి ఒక బస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఉండదు అండ్ మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే ఓన్లీ స్టాచ్యూని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఇక్కడ బీచ్ అయితే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ అండి నేను చూసిన వాటిలో ఇప్పటి వరకు. తిరువనంతపురం నుంచి మనకి అజ్మలాకి 2 to 3 hours బస్ జర్నీ అయితే ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా 50 rupees వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అజ్మలాకి రీచ్ అవ్వగానే ఎంట్రన్స్ చూసాం కదా, అక్కడ నుంచి ఒక 0.8 kilometer to 1 kilometer వరకు నడవాల్సి అయితే ఉంటుంది. కొన్ని ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఉంటాయి, బట్ ఎగ్జాక్ట్ టైమింగ్స్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో అందుకోసమే ఈ ట్రెక్ అయితే వెళ్ళడానికి ఈజీగానే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు వచ్చేటప్పుడు నడవలేనట్లయితే అక్కడ వెయిట్ చేసినట్లయితే మనకి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఒకసారి చూద్దాము. ఈ టెంపుల్కి వచ్చే దారిలో హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయండి. ఎందుకోసం అంటే కేరళలో మనం చూసుకున్నట్లయితే చాలా హౌసెస్ టెంపుల్ స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉండడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు అనేది ఎప్పుడు పడతాయి ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనే ఒపీనియన్తో వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ లో మంచి మంచి హౌసెస్ అయితే కట్టుకుంటారండి. సో ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్ లో ఉండాలంటే రాసి పెట్టి ఉండాల్సిందే, డెఫినెట్ గా చెప్తున్నాను. మనం మాట్లాడుతున్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఒకసారి టెంపుల్ వ్యూ చూసుకుంటూ టెంపుల్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాము. అసలు ఈ స్టాచ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఇక్కడ కట్టడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా ఒకసారి మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఈ ఆలయాన్ని అవుట్ సైడ్ వ్యూ నుంచి చూసినట్లయితే మనకి ఇలా అయితే ఉండడం జరుగుతుందండి. బయటికి రాగానే సో చూసుకున్నట్లయితే ఇలా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి శివ స్టాచ్యూ అయితే మనకి బయట వరకు కనిపించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయం లోపల మనకి శివుడి ఒక్కడి గుడే కాదండి, మరొక 3 గుళ్ళు కూడా అయితే ఉండడం జరుగుతుంది. వినాయకుడిది, అయ్యప్పనిది, అంతేకాకుండా ఒక దేవతది కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ టెంపుల్ వ్యూ మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను, తర్వాత ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాము. సో బయట నుంచి చూస్తున్నాం కదా, ప్రెసెంట్ అయితే మనం టెంపుల్ కి ముందు బాగానే ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ లోనే మనకి వినాయకుడిది, అయ్యప్పన్ స్వామిది, విష్ణువు మరి ఒక దేవతా దేవుళ్ళ విగ్రహాలు అయితే బయట గోడ మీద చెక్కి రంగురంగులుగా చెక్కి ఉండడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడే ఎదురుగా మనకి కొన్ని షాప్స్ కూడా అయితే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇన్ కేస్ బ్రేక్ఫాస్ట్ చేయనట్లయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ గా ఉంది. సో మనమైతే ఒకసారి టెంపుల్ చుట్టూని 360 degrees లో అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ చుట్టుపక్కల కొబ్బరి చెట్లతో చాలా అంటే చాలా అందంగా అయితే ఉందండి ఈ ఆలయం అనేది. అంతేకాకుండా సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి టెంపుల్ లోపల వ్యూ అయితే చూడడానికి ప్రయత్నిద్దాము. సో
ఈ విగ్రహాన్ని అయితే చూసారు కదా, ఈ విగ్రహం అనేది 58 అడుగుల ఎత్తైన శివుని యొక్క గంగాధరేశ్వర రూపంలో అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుందండి. ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళేసి అసలు ఈ స్టాచ్యూని మొత్తం అయితే పరిశీలించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినట్లయితే మనకి శివుడు కూర్చొని ఉన్న ఆకారంలో అయితే కనిపించడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా 4 చేతులతో అయితే ఇక్కడ కూర్చొని ఉండడం అయితే జరుగుతుంది. దీనిని అజ్మలాకి సంబంధించిన ఒక శిల్పి దేవదత్తన్ అనే ఆయన అయితే చెక్కడం అయితే జరిగిందండి. దీన్ని అయితే 2014లో చెక్కడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 2020 నాటికి పూర్తయి వచ్చే భక్తులకైతే ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే టెంపుల్ పక్క సైడ్ వ్యూ అయితే చూసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ 3 గుళ్ళు అయితే మనకి మెయిన్ గా కనిపించడం అయితే జరుగుతుంది. రైట్ సైడ్ లోనే మనకి ఈ శివ స్టాచ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, నేను ఎర్లీ మార్నింగ్ 8 AM వచ్చానండి. అప్పటికే ఎంతో మంది అయితే వచ్చేయడం జరిగింది. సో ఒకసారి ఇటు సైడ్ బీచ్ వ్యూ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసేదాన్ని కదా, ఇది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ అని. సో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉండడం జరిగిందో. సో ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అయితే అనిపించింది. సో ఎవరైనా సరే వీకెండ్ గేట్వేకి ఒక 2 days కేరళ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి కోవలం బీచ్ కూడా కనిపించడం అయితే జరుగుతుందండి. అది కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ 15 to 20 kilometer డిస్టెన్స్ లోనే ఉండడం జరుగుతుంది. సో కోవలం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. సో అది కూడా అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిఫ్ మీద ఒక చిన్న గ్రామం ఉన్నట్లయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివ స్టాచ్యూ ఒక మానవుడికి నరాలు మరియు మజిల్స్ ఎలా అయితే కనిపిస్తాయో అలా న్యాచురల్గా అయితే ఈ శిల్పాన్ని అయితే చెక్కడం జరిగిందండి. అందువల్ల ఈ శిల్పం అనేది అంత ఫేమస్ అయితే అవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే ఎత్తైన గంగాధరేశ్వర రూపంలో ఉన్న ఎత్తైన శిల్పం అండి. మరియు కేరళలోనే శివుని ఎత్తైన శిల్పం కూడా ఇదే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రాక్ మీద ఈ శిల్పాన్ని అయితే చెక్కడం అయితే జరిగింది. చాలా అంటే చాలా అందంగా అయితే ఈ శిల్పాన్ని న్యాచురల్ గా కనిపించేలా అయితే చెక్కడం అయితే జరిగిందండి. సో ఒకసారి అయితే మనం ఫ్రంట్ వ్యూకి వెళ్ళేసి చూద్దాము. బయట నుంచి బీచ్ అనేది ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నిద్దాము. సో టెంపుల్ వ్యూలో చూసుకున్నట్లయితే ఒక 5 అడుగుల నాగపాముని ఆ రోజుల్లో ఎలా పట్టుకున్నారు అని చెప్పేసి ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉందండి. అంతేకాకుండా ఇది కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది. ఇప్పుడే పాపులర్ అవుతుంది కదా. సో ఇంకొక 2 to 3 years లో ఇంకొంచెం ఎక్కువ కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే శివుడు అనేవాడు మనకి కుడి చేతిలో డమరకం పట్టుకొని ముందు కుడి చేతిని అయితే తొడ మీద వేసుకొని ఒక ఎడమ చేతితో త్రిశూలమును పట్టుకొని మరొక ఎడమ చేతితో గంగని పట్టుకున్న జట ఆకారంలో అయితే కనిపించడం అయితే జరుగుతుందండి. సో ఒకసారి మనం బయటకు అయితే వెళ్ళేసి చూద్దాము. ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా అందంగా అయితే రూపొందించడం అయితే జరిగిందండి. ఈ ఆలయం ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే క్లిఫ్ మీద మనం చూసుకున్నట్లయితే మొత్తం అరటి చెట్లతో ఎంతో అందంగా అయితే ఉంది. సో బీచ్ ని అయితే చూస్తున్నారు కదా, ఒకసారి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళేసి వ్యూ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో బయట నుంచి అయితే వ్యూ ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి ప్రెసెంట్ అయితే అలాంటి కౌంటర్స్ అయితే ఏమీ లేవండి. ఇన్ కేస్ మీరు వస్తున్నట్లయితే లగేజ్ మినిమల్గా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో మనకి తిరువనంతపురంలోనే రైల్వే స్టేషన్లో మనకి బ్యాగేజ్ కౌంటర్ అయితే ఉండడం జరుగుతుంది. క్లాక్ రూమ్ అంటాం కదా. సో అక్కడ లగేజ్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు కూడా అలాగే ప్రయత్నించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మర్రి చెట్టుకి ఉయ్యాల కట్టడం అయితే జరుగుతుందండి. సో మన సైడ్ కూడా నమ్ముతారు కదా, ఇలా ఉయ్యాల కట్టినట్లయితే పిల్లలు పుడతారు అని చెప్పేసి. సో అలాంటి నమ్మకాలే ఇక్కడ కూడా ఉండడం జరిగింది. ఇది మన భారతీయుల యొక్క సంస్కృతి అండి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాగే కనిపించడం అయితే జరుగుతుంది. భాషలు వేరై ఉండొచ్చు, బట్ సంస్కృతి అనేది అందరికీ ఒకటే నేర్పిస్తుంది కదా. మన సంస్కృతిని చరిత్రని తెలుసుకోవడం మన యొక్క బాధ్యత అండి. సో అది తెలుసుకోవడం వల్ల మన జీవన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలి అని చెప్పేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా పెట్టడం అయితే జరుగుతుందండి. ఒకసారి అయితే మన కిందకి వెళ్ళేసి వ్యూ చూసేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెట్టారా అని చెప్పేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఒకసారి అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకుందాము. సో ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఇక్కడ మనకి వెహికల్ పార్కింగ్ కూడా అయితే ఉండడం జరిగిందండి. సో మనం ఓన్ వెహికల్లో వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, రష్గా ఉంటుంది అని చెప్పేసి ఏమీ లేదు. సో ఇక్కడ ప్రశాంతమైన వెహికల్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ అయితే కన్స్ట్రక్షన్ లో అయితే ఉండడం జరిగింది.
జరిగింది. సో చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లతో ఎంతో అందంగా అయితే ప్లేస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ కొబ్బరి చెట్ల నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్కడ నుంచి బీచ్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ నుంచి బీచ్ చూసేసి మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ నుంచి కూడా ఒకసారి వ్యూ చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక్కడ ఈ ఆలయానికి కింద భాగాన్ని చూసుకున్నట్లయితే పాత రోజుల్లో కొండలు ఉంటాయి కదా, సీక్రెట్ గా ఎలా అయితే ఉంటుందో సో అలా అయితే ఉండడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఒక క్లిఫ్ కి ఎడ్జ్ని అయితే ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగిందండి. సో బీచ్ అయితే చూడండి, వావ్, క్రేజీ అంటే క్రేజీ స్టఫ్ అసలు. సో ఎంత పీస్ఫుల్ గా అనిపించింది అంటే అంత పీస్ఫుల్ గా అయితే ఉందండి ఇక్కడికి. సో ఇన్ కేస్ ఎవరైనా రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 hours అయితే స్పెండ్ చేయొచ్చు. అక్కడ నుంచి కోవలంకి అయితే ప్లాన్ చేసుకోండి. కోవలం అనేది ఇక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ టైం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉండడం అయితే జరుగుతుంది. సో కోవలంలో అయితే మనకి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అయితే కిందకి వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇన్ కేస్ పైన బ్రేక్ఫాస్ట్ వద్దు అనుకున్నట్లయితే కింద అయితే మనం అమౌంట్ పే చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినవచ్చు. ఇక్కడైతే మన సైడ్ దొరికే టిఫిన్ అయితే దొరకదండి. సో మీకు నచ్చింది చూసుకొని తినడానికి అయితే ప్రయత్నించండి. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో లొకేషన్ అనేది. సో ఒకసారి అయితే కిందకైతే వెళ్ళేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నాకైతే ఎప్పుడెప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళాలని అయితే ఉంది. అసలు ఏమన్నా ఉందని నెక్స్ట్ లెవెల్ ఉంది కదా వ్యూ అయితే. స్టే ఇలాంటి చోట ఉంటే మాత్రం అల్లాడిచ్చిద్ది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే వాటర్ ఉన్నాయి అండ్ వాటర్లోనే ఇలా అయితే కట్టడం జరిగింది. ఏమన్నా అసలు పీక్స్ అంతే. సో జాగ్రత్త చూసుకోకపోతే మనం పడతాం అనమాట, అప్పుడు మనకైతే పీక్స్. సో జాగ్రత్తగా మనం సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గర నుంచి కూడా ఒకసారి వ్యూ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిద్దాం. అబ్బా బాబా బాబా బాబా. సో మీరు చూసారు కదా, చూసినంత దూరంలో బీచ్ అయితే ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో. అంతేకాకుండా అలల శబ్దానికి అయితే ఏదో తెలియని ఒక ఆనందం అండి మనసులో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీచ్ దగ్గర మనకి బీచ్ స్టైల్ చైర్స్ అయితే వేసి ఉండడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా వస్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎగ్జాక్ట్ గా ఫారినర్స్ అయితే చాలా మంది వస్తున్నారు. ఇక్కడ స్టే కూడా ఉంటున్నారు. బట్ స్టే అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాళ్ళు యోగా ప్రాక్టీస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ లొకేషన్ కూడా చూస్తున్నారు కదా, మెస్మరైజింగ్ అండి. ఒక బ్లిస్ఫుల్ లొకేషన్ కి అయితే వచ్చినట్లయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. నాకైతే ఇలాంటి లొకేషన్ కి మనం రావాలి అనుకున్నా కూడా రాలేము. నాకైతే ఫస్ట్ ఈ లొకేషన్ అసలు కేరళలో ఉందనే తెలియదు. సో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికైతే వచ్చేసి మీకు కళ్ళకు కట్టినట్లయితే ఈ లొకేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. ఒక క్లిఫ్ మీద ఉంది లొకేషన్ అనేది. సో సేమ్ ఇలాంటి లొకేషన్ మనకి వర్క్లాలో కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అయితే చూద్దాము.
ఒక సైడ్ ఏమో బీచ్, మరొక సైడ్ ఏమో చిన్న చెరువు లాగా అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇది క్రాస్ చేసుకుని వెళ్ళినట్లయితే మన చర్చ్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి. సో అది కూడా ఇక్కడ నుంచి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అటు సైడ్ విలేజ్ వాళ్ళు ఇటు రావాలంటే ఈ చిన్న నదిని క్రాస్ చేసుకుని అయితే వస్తున్నారు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. సో ఇలాంటివి చాలా అంటే చాలా చూస్తామండి కేరళలో. ఎందుకంటే గాడ్స్ ఓన్ సిటీ అని చెప్పేసి ఊరకనే అనరు కదా, ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉండి ఉంటుంది. ఒకసారి 360 degrees లో వ్యూ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. లొకేషన్ ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అంత అందంగా అయితే ఉందండి. సో డెఫినెట్గా ఎవరికైనా సరే టైం ఉన్నట్లయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కేరళలోనే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఎందుకంటే మనకి తిరువనంతపురంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ నుంచి ఫస్ట్ అజ్మలాకి అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బీచ్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. న్యాచురల్ సౌండ్స్తో ఎంతో అందంగా ఉంది కదండి ఈ ప్లేస్ అనేది. సో పొల్యూషన్కి దూరంగా ఒక 2 days ఇలాంటి ప్లేస్కి వచ్చినట్లయితే మనసు అనేది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. మనం లైఫ్లో ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా చూసుకోవచ్చు. బట్ ఇలాంటి మెమొరీస్ క్రియేట్ చేసుకున్న వాళ్ళే చాలా హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తారని అయితే మనం చాలా పుస్తకాల్లో కూడా చదువుకొని ఉంటాం కదా. సో మెమొరీస్ అనేవి మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే క్రియేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. వన్స్ ఒక ఏజ్కి వెళ్ళాక ఏంటంటే మనం అలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నా కూడా మన శరీరం అనేది సపోర్ట్ చేయదు. అంతేకాకుండా ఇక్కడికి చూసుకున్నట్లయితే మోస్ట్లీ చాలా మంది ఫ్రెండ్స్ వరకే చూస్తున్నారండి. అండ్ ఇలాంటి ప్లేస్లో ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తింటుంటే ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అని లైవ్ లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేసి వీడియోకి అయితే కామెంట్ అయితే చేయండి. Who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ప్లేసెస్ అయితే మన ఛానల్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. సో ఎప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తానో సో అప్పుడు మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. తిరిగి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.